అసలు మన తెలుగు పరిశ్రమలో ఏం జరుగుతుందో అర్థం కావడమే లేదు. హీరోలు అందరూ బాగానే ఉంటున్నారు, కానీ వారి అభిమానులు మాత్రం శృతిమించిపోతున్నారు. ఒక పక్క నందమూరి వంశంలో బాబాయ్ అబ్బాయి మధ్య వార్ అభిమానుల మధ్య వైరాన్ని కలగజేస్తే, మరోపక్క మెగా శిబిరంలో పవన్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, భారీ అంచనాలతో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద డమాల్మన్న సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. దానితో వారు కాస్త హద్దులు మీరి ప్రవర్తిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మొన్న జరిగిన బండి సరైనోడు ఆడియో వేడుకలో జరిగిన సంఘటన పట్ల ఫిల్మ్నగర్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. స్టేజ్ పై అల్లు అర్జున్ ప్రవర్తన, ఉపన్యాసంలో చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చి ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తన స్పీచ్ లో తీసుకురాకుండా స్పీచ్ ముగించడం పవన్ అభిమానులకు విపరీతమైన షాక్ ఇచ్చింది అని కొందరు అంటుంటే, కాదు పవన్ అభిమానులే బన్నీ మాట్లాడేటప్పుడు అడ్డుపడుతూ పవన్ కళ్యాణ్ స్లోగన్స్ ఇచ్చారు అని కొందరు అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, టాలీవుడ్ విశ్లేషకుల వాదన ప్రకారం నిన్న బన్నీ సరైనోడు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పిన విషయం బట్టి సరైనోడు సక్సెస్ తో బన్నీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోందని, అది అతని కెరీర్ కు మంచిది కాదు అని చెబుతున్నారు. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ కోపం బన్నీ సినిమాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూద్దాం.